స్కీములన్నింటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు. ఇక పేపర్ దరఖాస్తులు బంద్. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు పిటిషన్లు స్టేజ్లోనే ఏరివేసేలా ఏఐ టెక్నాలజీ. అన్నింటికీ ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు. అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్లో నిధుల పెంపు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్ కానుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్ దరఖాస్తులకు ప్రభుత్వం స్వస్తి పలకనున్నది. లబ్ధిదారుల చేతిలో కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇకపై ఏ చిన్న స్కీమ్కైనా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని, అన్నింటిని డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నది. అన్నిటిని డిజిటలైజ్ చేయరు కానీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ అదే గంటలు లైన్లో నిలవాడు. ఏమనంటే సర్వర్ వస్తలేదు, అంతే. ఏమనంటే సర్వర్ బిజీ వస్తుంది. టెక్నాలజీ ముందుకు తీసుకురావడం మంచిదే. ఇదేంటంటే సింపుల్గా ప్రభుత్వ ఆఫీసుల ముందు లైన్లు కట్టొద్దు, గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసులకు పోవద్దు, ఎంపీడీఓ ఆఫీసులకు పోవద్దు, పోలీస్ స్టేషన్లకు పోవద్దు. ఏమున్నా మీరు రావాలి, ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఈ ఆన్లైన్ ఏమన్నా కరెక్ట్ పనిచేస్తుందా అంటే మనకు తెలుసు, ఆన్లైన్ సెంటర్లు ఎట్లా ఉంటాయి అనేది తెలుసు. ఇప్పుడు గట్టిగా 20 అప్లికేషన్లు కొట్టిన అనుకో సర్వర్ డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ బ్యాంకులు అయితే మనకు బాగా ఎక్స్పీరియన్స్, గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులలో అయితే ఇది గమ్మత్ ఉంటుంది. పోగానే సర్వర్ పనిచేస్తలేదు అంటారు సింపుల్ గా. అదేందో అర్థం కాదు. నువ్వు వేసేటప్పుడు ఏం కాదు, మళ్ళీ నువ్వు తీసుకుంటప్పుడు సర్వర్ పనిచేయదు. సో ఇట్లా ఉంటుంది. ఇక అందరూ ఈ మీ సేవల దగ్గర, నెట్ సెంటర్ల దగ్గర లైన్లు కట్టారు అనుకో, అది సర్వర్లు బంద్ అయిపోతాయి. తీసుకురావడం మంచిదే, టెక్నాలజీ ఉపయోగించుకోవడం మంచిదే, కానీ దాన్ని మంచిగా పారదర్శకంగా చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది.